అమ్మ నీళ్ళు ఆవిడకి బొజ్జు నిండిపోతుంది. ఇంక ఇది ఏం తింటాం పండు. గొంతు పట్టేసుకుంటుంది నాకు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ నూడిల్స్ వర్సెస్ చికెన్ ఫ్రైడ్ రైస్. వావ్, సూపర్ కాంబినేషన్ వచ్చిన. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. నాకు ఇష్టమైన చికెన్ నూడిల్స్, నాకు ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అనపోయినా. ఈ రోజు అయితే టేస్ట్ సూపర్ ఉంది. ఎందుకో తెలుసా? మేము చేయలేదు కాబట్టి. ఏం చేద్దామంటావు మరి? బయట నుంచి తీసుకొచ్చుకున్నాం. మనం ఇంట్లో ఎంత చేసినా కూడా బయట టేస్ట్ అయితే అస్సలు రాదు. సో ఇది చికెన్ నూడిల్సే కదా, చికెన్ ఫ్రైడ్ రైస్ అని బయట నుంచి తెచ్చుకున్నాం. నేను అంత శ్రమ పడలేకపోయినా ఈరోజు. సో ఈ రోజు అయితే టేస్ట్ అద్దరిపోతుంది. ఎవరు గెలుస్తారో అయితే అస్సలు తెలీదు. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. నాకు 5 ప్లేట్స్, మా చెల్లెకి 5 ప్లేట్స్. నాకు చికెన్ నూడిల్స్, కాకపోతే మా చెల్లెకి చికెన్ ఫ్రైడ్ రైస్, అంతే. సో గైస్, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. నేను ఈ చికెన్ నూడిల్స్, మా చెల్లె ఈ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇద్దట్లో ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసి డన్ చెప్తారో వాళ్ళు వినేనట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు మా చెల్లెని ఓడిస్తా. ఎందుకు ఓడిస్తావు? చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓడిపోతారు. చూడండి, పక్కా నేనే విన్ అవుతా. సరే చూద్దామా? చూద్దాం. చిన్న. సరే స్టార్ట్ చేసేద్దాం తొందరగా. అవతలేదు అమ్మకి అది వాసన కమ్మగా వచ్చేదానికి. అది నువ్వు వాసన ఆన్ దగ్గర పోయి చూసేదానికి అవసరం లేదు. ఈడికి వస్తుంది వాసన. నువ్వు నీకు జలుబైంది కాబట్టి నీకు రాదు, అందుకే దగ్గరకు చెప్తున్నా. సరే గైస్, ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతూనే ఉంటది. మనం ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. స్టార్ట్ చేయమే. నువ్వా నేనా? చూసుకోమా, చూసుకుందాం. స్టార్ట్ చేద్దు. మాట్లాడితే పూర్తిగా హిందీలో మాట్లాడాలి, లేకపోతే పూర్తి తెలుగులో మాట్లాడాలి. సగం తెలుగుతో సగం హిందీ మాట్లాడతా. సూపర్ ఉంది. మా అమ్మ అయితే వీటిని పాములు అంటది. పేగులు నువ్వు అంటావు. నాకు గొంతు పట్టుకుంటాను. గొంతు పట్టుకుంటుంది ఫుల్. తినేటప్పుడు తింటాను. నువ్వా? ఇంత ఒకటి కూడా ఏర్పడి తినాలా? ఎవరు? నువ్వు కూడా తినాలి మళ్ళీ. నాతో తినిపితే ఏమి అస్సలు తిందు. దొంగది. రెండు ప్లేట్లకి బొద్దు నిండిపోయింది నాకు. గొంతు పట్టేసుకుంటుంది. నాకు కూడా టేస్ట్ సూపర్ ఉంది. మజా అయ్యేనా తెలుగులో ఎక్కువ చాంగులాయ్. మజా అయ్యేట అది చెప్పనికి రాలేదు.
అమ్మ నీళ్ళు తాగుడికి బొద్దు నిండిపోతుంది. ఇంక ఇది ఏం తింటాం పండు. సేమ్ ఉన్నాం చిన్న ఇద్దరం. ఎవరు విన్ అవుతామో ఎవరు ఓడిపోతామో అందరూ తెలిసి నేను వినేస్తున్నాను. చెప్పబడమే. దమ్ముకొస్తుంది. డన్. అమ్మయ్య విన్ అయినా నేను చెప్పలేని అన్ని మాటలే, చేతలు ఉండవు. నాకు గొంతు పట్టుకుంది, లేకపోతే ఎప్పుడో మింగి డన్ చెప్పేదాన్ని. అమ్మ బాబాయ్ స్పైసీ చిన్న ఫుల్ స్పైసీ, మళ్ళీ గొంతు పట్టుకుంటుంది. నాకు ఎంత పోయిందో కాలే. టేస్ట్ అయితే అద్దరిపోయింది కదా. నా చెవులు కూడా దిమ్ములు పట్టినాయి కారంకి. బయట నుంచి కాదు, చెప్పలేము. టేస్ట్ బాగుంది, కాకపోతే నూడిల్స్ ఫుల్ స్పైసీ ఉన్నాయి. ఇది కూడా ఫుల్ స్పైసీ. ఇగో చెమటలు ఇట్లా కారిపోతున్నాయి నాకైతే, నాకన్నా మా చెల్లెకి ఎక్కువ. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనే విన్ అయినా. యాహూ చెప్పినా ఓడిపిస్తా అని ఓడిపించిన. నా లక్క లాస్ట్ వీడియో అనుకున్నా, వాళ్ళ లక్కతో పోలుస్తున్నా సుత్తి రాని. సో గైస్ నేనైతే విన్ అయిపోయినా. మా చెల్లికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలా, చూడండి ఇప్పుడు ఇస్తా పనిష్మెంట్. సో గైస్ నేను విన్ అయినా కాబట్టి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటి చిట్టి? కాకరకాయ జ్యూస్. అమ్మా ఏం లేదు, నన్ను పైకి పంపించేటట్టుంది మా అక్క. క్రేజీ పనిష్మెంట్ ఈరోజు. మా చెల్లి కాకరకాయ జ్యూస్ తాగుతుంటే ఆమె ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతావులే. ఇప్పుడు ఉంటుంది చూడు మా చెల్లె ఫేస్ లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. స్టార్టింగ్ లో అన్నది నేనే విన్ అవుతా చూద్దామా ఎవరు విన్ అవుతారని చిట్టికేసి మరి చెప్పింది. చూద్దాం ఇప్పుడు పనిష్మెంట్ తీసుకుంటే ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చెప్తుందో చూద్దాం. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏందమ్మే నువ్వు ఏం ఎక్స్ప్రెషన్ పండు? ఎందుకు భయం అవుతుంది. చూపిస్తా పనిష్మెంట్ ఎంతగానం చూసో. దిగ్గండే సగం గ్లాస్, సగంకి కొంచెం తక్కువ. వీడికైతే సగం, దానికి కొంచెం తక్కువ ఉంది అంతే. ఈడుకుంది లేవేంగా ఇది, అది ఓన్లీ బురుగు చిన్న. సరే ఓకే గైస్ ఇప్పుడు పండు జ్యూస్ తాగుతోంది. భీమ్ బుష్
చేదు రావద్దు నాకు, తీయగా రావద్దు. ఓకే ఇప్పుడు నేను దాంట్లో చక్కెర వేస్తే తీయ వస్తుంది, లేకపోతే కాదు నేను ఓం బుంబు చెత్తలేదా ఉన్న చేతి కంటే ఇంకా ఎక్కువ చేతి రావాలా? ఇంకా చక్కెర వేస్తామో అనుకున్నా నేను. చక్కెర వేయడం చేతులు ఉందా? కాదు ఇట్లా బొంబు బుష్ అని చక్కెర రావాలనుకుంటే అంటవేమో అని అంటున్నాం. లేదు ఇంకా చేతి రావాలా? ప్లీజ్ దేవుడా, నా కడుపులోకి పోతుందా బయటికి వస్తుందా అర్థమైతలేదు. నువ్వు బయటకు వచ్చినట్టే మళ్ళీ ఇంకో జ్యూస్ చేసి మళ్ళీ తాగిపిస్తా. నేను బయటికి తెస్తున్నా చిట్టి, అదే చెప్తున్న పండు. నేను చేస్తున్నా చెప్పు చిట్టి. నువ్వు తేవు అదే వస్తుంది, తెస్తానా నువ్వు తేవు అదే వస్తుంది అని చెప్తున్నా నేను కూడా. స్టార్ట్ చేస్తున్నా గైస్. Okay, start చేయి. తాగాల్సి వస్తుంది ఇది. ఎందుకు అట్లా ఉప్పుని ఇంకా బురుగు ఎక్కువ అవుతుంది. వాసన ఇప్పుడు తిప్పుకుంటే ఎక్కువ పూసుకొని తాగేలా మొత్తం. అప్పుడు ఎక్కువ తీసుకుంటే ఇంకా వాసన లే వాటర్ లెక్క అడిగిన గ్లాస్ మొత్తం దాని చుట్టూ అయింది. అమ్మో ఎట్లుంది? అమ్మో ఎట్లుంది? చేదు ఫుల్. అమ్మ కంట్లో నీళ్ళు వచ్చేసిన ఒకటేసారి. నేను వేసిన మంత్రానికి ఉన్న చేతి కంటే ఇంకా ఎక్కువ చేదు అయిపోయింది. ఇప్పుడు నీకు మంత్రం వస్తుందా? ఓం భీం బుష్. ఓం భీం బుష్. చేదు మొత్తం పోవాలా? ఓం భీం బుష్. ఉన్న చేదంతా పోవాలా? నా చేతి మొత్తం మా అక్కకి రావాలా? నాకెందుకు వస్తుందే పిచ్చుకోగానా, నాకెందుకు వస్తుందే పిచ్చుకోగానా. సో గైస్ పండు అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఎట్లా ఉంది చిన్న టేస్ట్? తీయగా ఉంది. తీయగా ఉందా? వేస్ట్ ఫెల్ మహంది. ఎక్కడికి వాటికి వస్తుంది ఏమి అన్ని పనిష్మెంట్లు అన్ని. కాకర జ్యూస్ దాపించిన ఉత్తి కాకరకాయ జ్యూస్ దాపించిన ఇంకా వెరైటీ. ఎంత చేదు మరి? కాకరకాయ చేదు ఉంటుంది, దాని జ్యూస్ చేదు ఉంటుంది. ఆ పిచ్చిదానా ఏమో ఇంకోసారి నేను ఓడిపోంచు. నెక్స్ట్ నేనే విన్నాను, నేను మాకు అరుస్తున్నాడు భయ్యుడు. సరే చూద్దాం. బేకొట్టుంటే అదే కాకరకాయ జ్యూస్. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయినా, మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేసిన, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మీకు ఈ వీడియో నచ్చలేదు మొత్తం అవుతుంది, నాకు చెప్పలేదు క్లారిటీగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏంది